నమస్తే. తెలంగాణ రాజకీయాలు చూస్తుంటే వాడి వేడిగా ఉన్నాయి. ఓ పక్క నుంచేమో కొట్లాటలు, ఇంకో పక్క నుంచి అరెస్టులు, ఒక పక్క నుంచి ఆరోపణలు, మాటకు మాటలు. ఏం జరుగుతుంది అసలు తెలంగాణలో? రైట్, ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ లీడర్ కమ్ అడ్వకేట్, బీఆర్ఎస్ లీగల్ సెల్ నుంచి లలితారెడ్డి గారు. సో మనతో పాటు ఉన్నారు. ఒక్కసారి ఆవిడని అడిగి రాష్ట్ర రాజకీయాల మీద, తాజా చర్చల మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే మా. ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్, హౌ ఆర్ యూ? గుడ్ మ్యామ్. సో నేను సూటిగా శక్తి లేకుండా ఒకటే క్వశ్చన్ అడుగుతాను. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని సామాజిక వేత్తగా ఇంటర్వ్యూ చేయాలా, బీఆర్ఎస్ నాయకురాలుగా ఇంటర్వ్యూ చేయాలా, లేకపోతే లీగల్ సెల్ అడ్వకేట్గా ఇంటర్వ్యూ చేయాలా? బీఆర్ఎస్ నాయకురాల్లాగా చేయండి. నాయకురాలు అంటున్నారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి చాలామంది ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చూస్తుంటే ఓ పక్క నుంచి పోస్టులు పెడతా ఉన్నారు. అటు ప్రభుత్వం నుంచి అయితే బాగా కేసులు పెట్టి ఒత్తిళ్లు తెస్తా ఉన్నారు. దీన్ని మీరు అసలు ఏ విధంగా ఎదుర్కొంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ బీఆర్ఎస్ క్యాడర్ కానీ నాయకులు కానీ పెట్టే సోషల్ మీడియా పోస్టులకే ఈ కొత్త గవర్నమెంట్ తట్టుకోలేకపోతుంది. సో ఏదైతే నిజాలు ఉన్నాయి, ఏదైతే జరుగుతుందో, ఏదైతే అన్యాయాలు అక్రమాలు జరుగుతుందో ఆ విషయాలని సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజలందరి ముందుకు తెస్తున్నారు. సో తెచ్చినప్పుడు వీళ్ళందరి మీద అక్రమ కేసులు పెట్టడం ఎందుకు? ఏమైనా ధైర్యం ఉంటే, దమ్ము ఉంటే ఎదుర్కోండి. మేము ఏదైతే పెడుతున్నామో, మేము అంటే బీఆర్ఎస్ నాయకులు పెట్టే కామెంట్స్ కానీ, వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ వాట్ ఎవర్ ఏమైతే అన్యాయం జరుగుతుందని చెప్పి ప్రశ్నిస్తున్నారో ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పొచ్చు కదా. అది కాదు, ఇది కాదని చెప్పొచ్చు కదా, ఏది కరెక్టో చెప్పొచ్చు కదా. సో అలాంటిది ఏమీ చెప్పకుండా సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ఏదైతే ప్రశ్నిస్తున్నారో ఆ ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా ఈ అక్రమ కేసులు పెట్టడం ఏంటి? మరి అక్రమ కేసులు పెట్టాల్సిన అవసరం లేదు. రాజకీయ నాయకుల్లాగానే ఉండాలి, రాజకీయ నాయకులుగా ప్రవర్తించండి. మీకు ప్రజలు మీకు ప్రభుత్వాన్ని నడిపించడానికి ఛాన్స్ ఇచ్చారు. ఆ ఛాన్స్ని ప్రూవ్ చేసుకుంటూ మేము ప్రజాపాలన చేస్తామన్నారు. ప్రజాపాలనలో మరి ప్రశ్నించే గొంతుకలు ఉండవా అన్యాయం జరిగినప్పుడు? సో అదే అంటే ప్రతిపక్షంలో ఉండి ఒకవేళ ప్రశ్నలు ఇస్తున్నప్పుడు, ప్రశ్నలు అడుగుతున్నప్పుడు తప్పేముంది? దానికోసం అనవసరంగా ఫాల్స్ కేసెస్ పెట్టాల్సిన అవసరం ఏముంది? ప్రశ్నించే విధానం వేరే ఉంటుంది, పోస్టులు పెట్టడం విధానం వేరే ఉంటుంది. చాలా సెటారికల్గా కామెంట్స్ చేస్తూ అంటే కించపరిచే విధంగా పోస్టులు పెట్టడం వేరే ఉంటుంది. దీన్ని ఎలా చూడొచ్చు? అంటే కించపరిచే విధంగా అంటే మనము ఒకటి మీద రాయేస్తే రాయే వచ్చి తగులుతుంది కదా. మీరు చూసారు ఫస్ట్ నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారి లాంగ్వేజ్ ఎలా ఉంది, వాళ్ళ మినిస్టర్స్ లాంగ్వేజ్ ఎలా ఉంది. సో ఆ లాంగ్వేజ్ ఒకవేళ ప్రాపర్ లాంగ్వేజ్లో వాళ్ళు పోతున్నారా? ఏ విధంగా ఏ ఇష్యూ అయినా కూడా చాలా అసలు అంటే మోస్ట్ వల్గర్. అసలు ఒక లీడరు, ఒక సీఎం ఆఫ్ ది స్టేట్ మాట్లాడాల్సిన మాటలే కాదు. అట్లాంటి ఇష్యూస్ని ఎప్పుడైతే సీఎంఏ మాట్లాడుతున్నారు, వేరే వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారని కాదు. సో అలాంటి మాటలు వచ్చినప్పుడు తప్పకుండా విమర్శిస్తారు కదా. ఆ విమర్శలని వేరేగా తీసుకోవాల్సిన అవసరం ఏముంది? ఏమన్నారు? బీఆర్ఎస్ నేతగా నేను మాట్లాడతానని అన్నారు కదా. బీఆర్ఎస్ నేతగానే చెప్పండి, ప్రజలు ఎంత ఇష్టపడితే సీఎం మాటలకి ఈ రోజు ప్రజలు ఓట్లేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు, సీఎంని ఆ ప్లేస్ లో కూర్చోబెట్టారు. ప్రతి ఒక్కరూ అంటే మిస్అండర్స్టాండ్ చేసుకున్న విషయం ఇదే. ఇప్పుడు ప్రజలందరూ కలిసి అతన్ని సీఎం చేయలేదు. ఒక కొడంగల్, ఒక నియోజకవర్గం ప్రజలు ఆయనని ఎమ్మెల్యే చేస్తారు. ఒక ఎమ్మెల్యే మాత్రమే అయ్యాడు. సో వాళ్ళ పార్టీ అధిష్టానము మిగతా వాళ్ళందరి ఒపీనియన్ తీసుకుని వాట్ ఎవర్ అతన్ని సీఎం గా చేశారు. అంతేగాని అది మొత్తం తెలంగాణ ప్రజలు ఎన్నుకోబడిన సీఎం కాదు కదా. క్యాంపెయినింగ్స్ లో మొత్తం అంతా ముందుండి నడిపించింది ఎవరు? ఇక్కడ రేవంత్ రెడ్డి కాదా? రేవంత్ రెడ్డి అయినా కూడా రేవంత్ రెడ్డి మాటలు మరి ప్రజలకు ఎందుకు నచ్చినాయి? అతను ఏం చేసిండు? ఫస్ట్ నుంచి కూడా ఫాల్స్ ప్రామిసెస్, తన వే ఆఫ్ టాకింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ కంప్లీట్ గా ప్రజలని మోసం చేశాడు. కంప్లీట్ గా అబద్ధాలు చెప్పారు. 420 ప్రామిసెస్ అన్నారు. ఓకే, 421 సబ్జెక్ట్ టు కరెక్షన్. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్ మే బి 420 ఆర్ 421, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ప్రామిసెస్ అయితే చేశారు కదా. 6 గ్యారంటీలు అన్నారు, అది కూడా ఫుల్ఫిల్ చేయలేదే. చేశారని మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో చెప్పుకున్నారు. కానీ కాదు కదా, మనకి తెలుసు కదా, మనమందరం తెలంగాణలో ఉన్నాం. తెలంగాణలో ఒక్క ఫ్రీ బస్ తప్ప వేరే మిగతా 5 గ్యారంటీలు అసలు అమలులోకే రాలేదు. 200 యూనిట్ల కరెంట్ ఇస్తున్నాడు అండ్ 500కి సిలిండర్ ఇస్తున్నాడు. అండ్ దట్టు 6 గ్యారంటీలు అమలు చేసుకున్నామని చెప్పేసి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో స్వయాన సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాట ఇది. కంప్లీట్ గా అబద్ధాలు. ఇక్కడ వచ్చి ఈ గ్రామాల్లో ఇక్కడున్న ప్రజలందరినీ కూడా ఒకవేళ నిజంగా ప్రతి గ్రామంలోకి వెళ్ళి ప్రశ్నిస్తే నిజంగా 500కి ప్రతి ఒక్కరికి 500కి సిలిండర్ వస్తుందా, 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ వస్తుందా, ప్లస్ ఇవన్నీ వెళ్ళి ఏదైతే మహారాష్ట్ర ఎన్నికల గురించి ఉపయోగించుకుంటున్నారో దే హ్యావ్ డన్ ద సేమ్ థింగ్ ఇన్ కర్ణాటక ప్రజలు మన దగ్గర అయినప్పుడు కూడా దేవర్ వార్నింగ్. యాక్చువల్లీ అక్కడ నుంచి చాలా సార్లు ఇన్ఫర్మేషన్స్ వచ్చినాయి ఈ ఎలక్షన్స్ కంటే ముందు, మేము ఇలా
మోసపోయాము కర్ణాటక ప్రజలమందరము, సో తెలంగాణ ప్రజలారా మోసపోకండి అన్నారు. సో మళ్ళీ అక్కడ కూడా చాలా డైవర్షన్స్ అయినాయి. ప్రజలు ఏమనుకున్నారంటే ఈయన ఇందిరమ్మ రాజ్యం తెస్తాడు, సో ఇందిరమ్మ పాలన అంటున్నాడు, సో అలాంటి పాలన అంటే ఇంకేదో అనుకున్నారు. 2000 4000 అన్నారు, ప్లస్ మహిళలకి 2500 ఏమంటారు మంత్లీ ఇది వస్తుంది అన్నారు, స్కూటీలు ఇస్తారన్నారు, ల్యాప్టాప్స్ అన్నారు. దెర్ ఆర్ సో మెనీ ప్రామిసెస్ కదా. సో ఇంకొకటి ఏంది, రైతు బంధు 10 నుంచి 15,000 అన్నారు, రైతు బీమా ఉందన్నారు, అన్నీ ఉన్నాయి అన్నారు. సో ఇవన్నీ ఏం లేదు. కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం అన్నారు, ఎక్కడిచ్చారు? ఏమీ లేదు కదా. కాకపోతే ప్రజలు ఏమై చేశారంటే ఆశపడ్డారు రియల్గా కూడా. ఓకే కేసీఆర్ గారు ఈ ప్రభుత్వము 2,000 ఇస్తుంటే 4,000 అవుతుందేమో, ఇప్పుడు కడుపు నిండా తింటున్నాము ఇంకా కొంచెం దాచుకోగలమేమో అనుకోవచ్చు. అట్లా కొంచెం ఆశపడ్డారు. ఆశపడి కాంగ్రెస్ సర్కార్కి మద్దతు ఇచ్చారు. సో దానివల్ల ఏమైంది, ఇప్పుడు ఎలాంటి మార్పు చూస్తున్నారు మీరు చూస్తున్నారు కదా. ఇవన్నీ ఇక్కడ ఫుల్ఫిల్ చేయకుండా మళ్ళీ ఇదే ఫాల్స్ ప్రామిసెస్ని తీసుకెళ్ళి మహారాష్ట్రలో ఇచ్చేస్తున్నారు. మరి మహారాష్ట్ర ప్రజలన్నా ఇవన్నీ చూసి ఒకవేళ మేలు కొలుపుకొని వాళ్ళు ఒకవేళ కాంగ్రెస్కి సపోర్ట్ చేయకపోతే ఇట్ ఈస్ బెస్ట్ ఫర్ దెమ్ ఓన్లీ. రైట్. అయితే రీసెంట్గా జరిగినటువంటి సాంఘీ దగ్గర ప్రచారం ఏదైతే ఉందో దాంట్లో కొన్ని వ్యాఖ్యలు మన సీఎం రేవంత్ రెడ్డి గారు చేశారు. జేసీబీ ఎక్కిస్తా, తొక్కిస్తా, మగాడైతే దమ్మున్నవాడైతే అడ్డం పడాలి అనుకుంటే రండి నిలబడండి అని చెప్పేసి అని మాట్లాడి, దీని మీద బీఆర్ఎస్ కొంతమంది నేతలు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది. రైట్. అసలు అంటే ఆ కామెంట్స్కి నిజంగా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉందంటారా లేదంటారా? ఇప్పుడు మీరు ఈ కామెంట్స్కి రియాక్ట్ అవ్వాలా అవసరం లేదా అన్నప్పుడు మరి చాలా చిన్న కామెంట్స్ సోషల్ మీడియాలో అసలు ఇట్ ఈస్ ఓన్లీ రిగార్డింగ్ ఒక ఏమంటారు ఆర్టీసీ లోగోనే కావచ్చు, లేకపోతే యూనివర్సిటీ గురించి ఒక ఇష్యూనే కావచ్చు, అట్లాంటి ఇష్యూస్ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ఎప్పుడైతే వచ్చాయో, ఆర్ ఈయన చేసే కామెంట్స్ కానీ, సీఎం రేవంత్ రెడ్డి గారు చేసిన కామెంట్స్ కానీ, ప్లస్ హైడ్రా అప్పుడు బాధితులు కానీ, మూసీ అప్పుడు విక్టిమ్స్ కానీ, వాళ్ళ చెప్పిన విషయాలన్నీ ఎప్పుడైతే మీడియాలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ప్రజలు తీసుకొచ్చినప్పుడు, క్యాడర్ తీసుకొచ్చినప్పుడు వాళ్ళందరి మీద ఫాల్స్ కేసెస్ పెట్టారు. సో అలాంటిది ఆయన ఏమంటాడు, అలాంటి కామెంట్స్ చేయొద్దు, అలాంటి మాటలు మాట్లాడొద్దు, అట్లా ఫాల్స్ ప్రపగండా చేయొద్దు అంట. ఇన్ఫ్యాక్ట్ అవన్నీ కరెక్ట్ అయినా కూడా హీ వాజ్ సేయింగ్ దట్ ఇట్ వాస్ నాట్ కరెక్ట్ టు డూ దిస్ ఆల్. సో బీయింగ్ ఏ సీఎం ఆఫ్ ది స్టేట్ హౌ కెన్ హీ సే సో? బుల్డోజర్ ఎక్కిస్తా అనే మాట ఏంటి, ముక్కలుగా నరకడం ఏంటి, చాలా ఉన్నాయి, చాలా అసలు లిటరలీ మోస్ట్ వల్గర్ వర్డ్స్ ఉన్నాయి ఎన్నోసార్లు. అండ్ ఏంటంటే ఇవన్నీ మాటలు చెట్టుకేసి రాళ్ళతో కొట్టండి సంథింగ్, ఇంకా చాలా కూడా విన్నాను నేను. ఏంటి పేగులు మెడలో వేసుకుంటాను. సో ఇలాంటి టాక్స్ అన్ని ఒకవేళ తను మాట్లాడుతుంటే ఇవన్నీ ఏంటంటే ప్రజలని నేరస్తులుగా మార్చడం, అంతే కదా. ఇప్పుడు అతని మాటలు విని ఒకవేళ ప్రజలు ఎవరన్నా మోటివేట్ అయ్యి, ఆయన సభ్యులు కానీ ఆయన పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరన్నా కూడా మోటివేట్ అయ్యి అలాంటి పనులు చేస్తే అనవసరంగా నేరాలను పెంచినట్టే కదా. ఏమంటారు, తెలంగాణలో అనవసరంగా నేరాలను పెంచినట్టు అవుతుంది. అలాంటప్పుడు వెళ్ళి పార్టీ నుంచి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే రిజిస్టర్ చేయరు. మీరు ఎన్నో కంప్లైంట్స్ ఉన్నాయి పార్టీ తరఫు నుంచి, ఇప్పటి వరకు ఎన్ని కంప్లైంట్స్ ఇచ్చినా కూడా దే ఆర్ క్లియర్లీ రిఫ్యూజింగ్ టు రిజిస్టర్డ్ ఏ కంప్లైంట్. బట్ వేరాజ్ ఎప్పుడైతే అక్కడ నుంచి వస్తుందో సీఎంఓ ఆఫీస్ నుంచి ఒక చాలా చిన్న ఒక ట్విట్టర్లో ఒక పోస్ట్ చేస్తే దాని కింద కామెంట్ చేస్తారు కదా, ట్వీట్ చేస్తారు. ఆ ట్వీట్ చేసిన వాళ్ళ మీద కూడా కేసులు ఉన్నాయి తెలుసా, సైబర్ క్రైమ్స్ వాళ్ళు వచ్చి పట్టుకుపోతారు. సో నేను ఏమంటున్నానంటే అలాంటి కామెంట్స్ అనేవి నిజంగా ఇట్ ఈస్ నథింగ్ బట్ ప్రజలను ఉసిగొల్పుతున్నారు. రెండు వర్గాల మధ్యలో గొడవ చేసి శాంతి భద్రతలకు భంగం కలిగించే మాటలు అవన్నీ. అట్లాంటప్పుడు కంప్లైంట్ చేయాల్సిందే కదా. రైట్. అయితే ఓ పక్క నుంచి చూస్తుంటే రీసెంట్ గా సీఎం కేసీఆర్ కూడా బయటకు వచ్చి మేము కూడా బూతులు మాట్లాడతాము, మాకు కూడా వచ్చు అని చెప్పేసి ఒక కామెంట్ వదలడం జరిగింది. ఓ పక్క నుంచి మొన్న రీసెంట్ గా అయితే ఒక చిన్న మీటింగ్ లో రైతులు చేస్తున్న దీక్షలోని కేటీఆర్ కొన్ని మాటలు కూడా వదలడం జరిగింది. మరి దాన్ని ఏ విధంగా చూడొచ్చు? అయితే ఎవరు బూతులు వస్తాయని ఎవరన్నారని అంటున్నారు మీరు? బూతులు మాట్లాడతామని రేవంత్ రెడ్డి గారు అంటే ప్రభుత్వం నుంచి ఎవరైతే ఇప్పుడు బూతులు మాట్లాడుతున్నారు, పేర్లు ఎందుకులేండి, ఓకే మీకు అర్థమైంది. ఓకే, సో మాట్లాడుతున్నారు యువతల ప్రతిపక్ష ప్రధాన నేత కేసీఆర్ కూడా బయటకు వచ్చి మాకు కూడా బూతులు మాట్లాడడం వచ్చు, మేము కూడా మాట్లాడగలుగుతాం, నోరెత్తితే చేయాలి అని అనుకుంటే అని చెప్పేసి ఒక కామెంట్ చేయడం. రెండోది, రీసెంట్గా ఒక 15 days బ్యాక్ ఒక రైతు దీక్షలో కేటీఆర్ చేసినటువంటి కొన్ని కామెంట్స్ చాలా అంటే కొంచెం సీఎంని కించపరిచి మాట్లాడినట్టు ఉన్నాయి. మరి దాన్ని ఏ విధంగా చూడొచ్చు? అంటే కించపరిచే మాటలు మీరు ప్రతిసారి చూడండి, ఎప్పుడైనా కూడా రేవంత్ రెడ్డి గారు ఏదన్నా మాట్లాడితే దానికి ఆన్సర్గానే మీరు ఇట్లా మాట్లాడుతున్నారు. సో ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు న్యాచురలీ రేవంత్ రెడ్డి గారు అసలు ఎలా అంటే మోస్ట్ అబ్యూజివ్, మోస్ట్ వల్గర్, ఆర్ ఈవెన్ చిన్న పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లల మీటింగ్కి వెళ్ళినా నేను, స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళ ముందు కూడా ఏం
మాట్లాడొద్దు కూడా హీ విల్ నాట్ ఎట్ ఆల్ థింక్. ఓకే, అవన్నీ చూడకుండానే అలాంటి కామెంట్స్. సో ఎప్పుడు కూడా కేటీఆర్ గారు ఒకవేళ ఆయనకి ఇచ్చినా కూడా ఇట్ ఈస్ ఓన్లీ రిప్లై. మాట్లాడగలము అంటున్నారు కానీ మాట్లాడట్లేదు కదా. సో కించపరిచే విధంగా అంటే ఆయన అట్లా చేసుకుంటున్నాడు, అట్లాంటి సిచ్యుయేషన్ తీసుకొస్తున్నారు ప్రతిసారి. సో ఒకవేళ మనం మంచిగా ఉండాలనుకున్నా, మనం మంచిగా ఇప్పుడు స్టార్టింగ్ లోనే కేటీఆర్ గారు చాలా చక్కగా చెప్పారు. స్టార్టింగ్ ఒక ఏమంటారు ఎలక్షన్స్ కంటే ముందు ఒక 6 నెలల నుంచి మొత్తం పోరాడాలి, ఎవరెవరు ఏం చేస్తారనుకుంటారో చెప్పుకోవాలి. ఆ తర్వాత అపోజిషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళు ఎలక్షన్స్ కోసం చాలా పాటుపడతారు, పోరాడతారు. సో అట్లాంటి విషయాల్లో ఒకరినొకరిని ఎంతో దూషించుకుంటారు. కానీ ఒక్కసారి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత, గెలిచిన తర్వాత, ఆ సీట్లో కూర్చున్న తర్వాత ఓన్లీ పాలన చేయాలి. ఓకే, పరిపాలించుకోవాలి. ఏదైతే ప్రామిసెస్ని చెప్పారో ఆ ప్రామిసెస్ని ఫుల్ఫిల్ చేసుకుంటూ వాళ్ళు మన ఏమంటారు గవర్నమెంట్ని ముందుకు తీసుకెళ్ళాలి. 11 నెలల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం చాలా సుభిక్షంగా ఉంది, పాలన బాగా జరుగుతుంది అని చెప్పేసి అని అంటున్నారు. అండ్ మరొక విషయం వచ్చేసి అయితే డిసెంబర్ 9 నుంచి 14 వరకు కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, అంటే దాదాపు చాలా ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది కాబట్టి విజయోత్సవాలు జరుపుకుంటున్నామని చెప్పేసి అని చెప్తున్నారు. దీనికి అంటే విజయోత్సవాలు అయితే ప్రతి ఒక్కరు 1 year కాగానే ఎట్లయితే యానివర్సరీ సెలబ్రేషన్స్ ఉంటాయో, దో ఇట్ ఈస్ ఏ అంటే ఫర్ ఎగ్జాంపుల్ దో ఇట్ ఈస్ ఏ హ్యాపీ మ్యారిటల్ లైఫ్ ఆర్ ఫెయిల్యూర్ మ్యారిటల్ లైఫ్, వాట్ ఎవర్, ఈవెన్ పెళ్లిళ్ళలో కూడా వాట్ ఎవర్ అయినా కూడా తప్పకుండా ఫస్ట్ ఇయర్ యానివర్సరీ చేసుకుంటాము. సో అంత మాత్రాన చెప్పడానికి లేదు మేము సుభిక్షంగా పరిపాలించుకుంటున్నాం ఇట్స్ విజయోత్సవం అని వాళ్ళుగా అనుకుంటున్నారు. కానీ వెదర్ రియల్లీ అది విజయోత్సవం అని అనుకుంటున్నారా? ఒకవేళ తెలంగాణ ఈ ప్రభుత్వం డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు వచ్చిన దగ్గర నుంచి సుభిక్షంగా ఉంది అనుకుంటే ఇన్ని గొడవలు ఎందుకు జరిగినాయి? ఇంతమంది ఎందుకు అసంతృప్తితో ఉన్నారు? రైతులు హ్యాపీగా లేరు. కళ్యాణ లక్ష్మి రాక ప్రజలందరూ బాధపడుతున్నారు. పిల్లల పెళ్లిళ్ళ టైంలో కళ్యాణ లక్ష్మి తులం బంగారం అని ఆశపడితే తులం బంగారంతో పాటు ₹1,00,000 కూడా రాలేదు. రైతు బంధు పడట్లేదు. రైతు బీమా ఏదైతే ఉందో వాళ్ళకి ప్రాబ్లం అనే నడుస్తుంది. స్టూడెంట్స్కి ఏం లేదు. మొన్న మీరు చూసారు గ్రూప్ 1 స్టూడెంట్స్ ఎంత ప్రాబ్లం అయింది. పాపం వాళ్ళకి ఎగ్జామ్ ఉంది, నెక్స్ట్ డే ఎగ్జామ్ ఉంది, ఫస్ట్ డే ముందు రోజు తీసుకెళ్లి వాళ్ళని కస్టడీలో పెట్టేసుకున్నారు పోలీస్ స్టేషన్లో. అర్ధరాత్రి వరకు ఈ పోలీస్ స్టేషన్ నుంచి ఆ పోలీస్ స్టేషన్ నుంచి తిప్పారు. సో ఇవన్నీ చూస్తుంటే మొన్న పోలీస్ బెటాలియన్ వాళ్ళు సో ఏ విధంగా హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు ధర్నాలందరూ రోడ్డుకి దిగారు, రోడ్డు మీద పడ్డారు, ఇంకా ఏంటి వడ్లు కొనట్లేదు, ఆ ఇష్యూ ఉంది. సో ఏ విధంగా వాళ్ళకి అనుకుంటే సరిపోదు కదా సుభిక్ష పాలన చేస్తున్నామని. ఏ విధంగా చేస్తున్నారు? ఒకవేళ నిజంగా సుభిక్ష పాలన అయితే ఈ 1 month 144 సెక్షన్, దట్ ఈస్ కొత్త సెక్షన్ 163 ఆఫ్ BNSS యాక్ట్ ఎందుకు పడింది? ఎందుకు ఇంపోజ్ చేశారు? ఒకవేళ సుభిక్ష పాలనే అయితే నేను అడుగుతున్నాను, ఒకవేళ ఈ 10 నెలల నుంచి సుభిక్ష పాలన జరిగి ఉంటే వై ద గవర్నమెంట్ హ్యాస్ ఇంపోజ్డ్ 163 ఆఫ్ BNSS యాక్ట్ ఇన్ ద హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్. ఇదే కాకుండా ఇంకో 10 ఏమంటారు జిల్లాలకు కూడా పెంచుతున్నాము, పోలీస్ ఆంక్షలు ఉంటాయని చెప్పారు. సో నిజంగానే అలా జరిగితే ఇదెందుకు? నిన్నటికి మొన్న చూసాం కదా, మొన్న ఏమైంది లగచర్లలో. సో ఏ విధంగా విజయోత్సవాలు ఎవరు బాగున్నారు? ఆయన సొంత నియోజకవర్గంలో ప్రజలే అంత ఇదిగా ముందుకు వచ్చి ఎంత బాధపడుతున్నారో అసలు వాళ్ళందరిది చూస్తుంటే ఎంత బాధ అనిపించింది. ఒకవేళ రైతుల గోస వింటలేదు, వినకుండా మళ్ళీ దాన్ని కూడా ఏదో రాజకీయం చేసి ఏదో అనుకుంటున్నారు. కానీ అరే నిజంగా వాళ్ళు ఏం బాధపడుతున్నారు? మూసీ రివర్ వల్ల విక్టిమ్స్ ఏం బాధపడుతున్నారు? హైదరాబాదితులు ఏం బాధపడుతున్నారు? రైతులు ఎందుకు బాధపడుతున్నారు? స్టూడెంట్స్ ఎందుకు బాధపడుతున్నారు? పోలీస్ బెటాలియన్ వాళ్ళు ఎందుకు బాధపడుతున్నారు? ఇప్పుడు ఆయన సొంత నియోజకవర్గంలో ప్రజలు ఎందుకు బాధపడుతున్నారు? ఇవి తెలుసుకోవాలి కదా. ఇవన్నీ తెలుసుకొని వీళ్ళ బాధల్ని ఫుల్ఫిల్ చేసి అప్పుడు విజయోత్సవం చేసుకోవాలి. ఆర్ దే డూయింగ్ దాట్? నో. రైట్. అయితే ఈ ఎంటైర్ ఇన్ని జరుగుతుంటే మరి బీఆర్ఎస్ నేతలు కానీ కార్యకర్తలు కానీ లేకపోతే మిగతా పెద్ద వాళ్ళు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ప్రధాన ప్రతిపక్ష నేతలంతా ఏం చేస్తున్నారు అసలు? పోరాడుతున్నాం కదా మేము తప్పకుండా. ఏమంటారు హైడ్రా విక్టిమ్స్ కి మేము ఆల్రెడీ చెప్పాము, బీఆర్ఎస్ నేతలు అందరూ వెళ్ళి కలిశారు. ఈవెన్ మూసీ విక్టిమ్స్ ని కూడా కలిశారు. మేము ఉన్నామని సపోర్ట్ చేసుకుంటూ ఇచ్చేసారు. స్టూడెంట్స్ తరఫు నుంచి కూడా స్టూడెంట్ కి సపోర్ట్ చేశారు. ఏ ప్రజలు ఏ విధంగా బాధపడితే కూడా వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ భవన్ కే తరలి వస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళందరి హోప్ ఒకటే, బీఆర్ఎస్ నేతలే వాళ్ళకి అండగా నిలబడతారు, వాళ్ళని ప్రాబ్లమ్స్ నుంచి తీస్తారని. సో బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ కూడా చాలా మంచి నిబద్ధతతో పటిష్టంగా ఉన్నారు. తప్పకుండా ప్రజల కోసమే పోరాడుతున్నారు. మీరు ఈ రోజు కూడా చూడండి, ప్రజల కోసమే పోరాడుతున్నారు. రైట్. ప్రజల్లో ఇంత వ్యతిరేకత వచ్చినప్పుడు చాలా మంది ఏంటంటే బూతులు తిట్టడం కానివ్వండి, లేకపోతే మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం జరుగుతుంది. ఇటు మీరు అన్నట్టు రైతుల దగ్గర నుంచి, స్టూడెంట్స్ దగ్గర నుంచి, లేకపోతే హైడ్రా విక్టిమ్స్, మూసీ విక్టిమ్స్ మీరు అన్నట్టు, అండ్ పోలీస్ బెటాలియన్ కానివ్వండి, అండ్ మీరు అన్నట్టు ఇంకా చాలా మంది ఉన్నారు ఇందులో. సో వీళ్ళు ఎవరు మాట్లాడినా సరే అందులో మెయిన్ బీఆర్ఎస్ కార్యకర్తలే ఉంటున్నారు. బీఆర్ఎస్ లీడర్సే ఉసుగొలుపుతున్నారు, వాళ్ళే జయిస్తున్నారు.
పెయిడ్ ఆర్టిస్టులు ఇట్లాంటి మాటలన్నీ వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది? అంటే ఈజ్ దే ఆర్ టెల్లింగ్ ట్రూ ఆర్ నాట్? ఏ విధంగా ఇప్పుడు వాళ్ళు అనంత మాత్రం సరిపోదు కదా. ఇప్పుడు రియల్ గా మీరు ఎక్కడో అవసరం లేదు, పోయి లగచర్ల ఏదైతే నిన్న జరిగిందో అదే కొడంగల్ ఎక్కడి నుంచో గెలిచాడు కదా ఈయన. సో అదే ప్రజలు తిడుతున్నారు కదా, అదే ప్రజలు బూతులు తిట్టారు కదా. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ ని తీసుకొచ్చింది ఎవరు? సీఎం రేవంత్ రెడ్డి కదా. తన అల్లుడు కోసం, తన అల్లుడు ఫార్మాసిటీ తనకు ఒక కాంట్రాక్ట్ ఇప్పించాలనే ఉద్దేశంతో వాళ్ళది ఏదైతే ఇల్ మోటివ్స్ ఏమంటారు ఫుల్ఫిల్ చేసుకోవడానికి దానికి అనుగుణంగా ఆల్రెడీ ఫార్మాసిటీ అయిపోయింది, రెడీగా ఉంది, దాన్ని వదిలిపెట్టి కొత్తగా మళ్ళీ ఇక్కడ చేయడం అనడం ఏంది? ఆ ల్యాండ్లన్నీ అమ్ముకోవడానికి, అంతే కదా. అక్కడ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయడానికి ఎక్కడైతే ఆల్రెడీ ఫార్మాసిటీ ఫామ్ అయిందో అక్కడ ఇది చేసుకుంటే ఇప్పుడు వీళ్ళ మీద పడ్డారు. మరి ఇదే ప్రజలు అదే ఏరియా నుంచి తను అదే నియోజకవర్గం నుంచే కదా ఎమ్మెల్యే అయింది. మరి ఆ నియోజకవర్గం ప్రజలని కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నాయకులు ఉసిగొలుపుతున్నారు అనడం ఏంది? హైడ్రా వాళ్ళని కానీ మూసి వాళ్ళని కానీ ఎక్కడ ఉసిగొలుపుతున్నారు? ఆ సిచ్యుయేషన్స్ ని ఎవరు తెచ్చింది? ఎవరు? బీఆర్ఎస్ పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. హైడ్రాని ఒక చట్ట నిబద్ధత లేని సంస్థని తీసుకొచ్చి రాత్రికి రాత్రి అసలు వాళ్ళకి ఇల్లు లేకుండా చేసి నడి రోడ్డు మీద పడేసింది ఎవరు? ఇదే కాంగ్రెస్ పార్టీ కాదా? అది బీఆర్ఎస్ పార్టీనా? వాళ్ళకి అండగా నిలబడింది ఎవరు? బీఆర్ఎస్ పార్టీ. సో మీరు ప్రతి సిచ్యువేషన్, ప్రతి ఇన్సిడెంట్ తీసుకుంటే ప్రతి దాంట్లో ఇలాంటి సిచ్యువేషన్ని ప్రజలకి తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వము. ఎప్పుడైతే వాళ్ళకి ప్రజలు అగెయిన్స్ట్ అయ్యి ఇలాంటి మాటలు చెప్పుకుంటూ వాళ్ళకి అగెయిన్స్ట్ అయ్యారో అప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు. ఎంతమంది వాళ్ళ ఆర్తనాదాలు, వాళ్ళ కళ్ళ నీళ్ళు మీరు చూసే ఉంటారు. ఎన్ని వీడియోస్ హైడ్రాలో కానీ మూసీలో కానీ వాళ్ళందరూ వాళ్ళకి పెయిడ్ ఆర్టిస్ట్ లాగా కనిపిస్తున్నారా? వాళ్ళందరూ ఇళ్ళకి వెళ్ళి చెక్ చేయమనండి, తెలుస్తుంది కదా. ఆ ప్రజలు వాళ్ళకి పెయిడ్ ఆర్టిస్ట్ లాగా కనిపిస్తున్నారా? ఇంతకు ముందు కూడా ఎవరో మినిస్టర్ అన్నారు వీళ్ళంతా పెయిడ్ ఆర్టిస్టులు అన్నప్పుడు నిజంగా కూడా అసలు ఎంత స్టన్ అంటే, అరే వాళ్ళ బాధలు ఏంది, ఎందుకు బాధపడుతున్నారు? నేను బీయింగ్ ఏ మినిస్టర్ని సీఎంకి ఏదైనా చెప్పి ఇలాంటి ఏదైతే అతను కాండ చేయబోతున్నాడో దాన్ని ఆపాలని ఒక మినిస్టర్ అనుకోవాలి. ఓకే, అలా అనుకోకుండా వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులని కొట్టిపడేస్తున్నాడు ఆయన. సో ఏ విధంగా మనం అసలు వీళ్ళని మినిస్టర్లు అనగలము? ప్రజల చేత ఎన్నుకోబడిన వారు ప్రజల చేత ఎన్నుకొని రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ పూరితమైన పోస్టులలో ఉండి ప్రజల గురించి ఆలోచించకుండా ఇప్పుడు ఓన్లీ వాళ్ళ సీట్ల వరకే వాళ్ళు స్టిక్ ఆన్ అయిపోయి ఏదన్నా అంటే సీఎంతో మనకెందుకు అన్నట్టుగా ఆ పాటనే పాడుకుంటూ పోవద్దు కదా. వాళ్ళు దే ఆర్ ఎమ్మెల్యేస్, మినిస్టర్స్, ఇప్పుడు కూడా వాళ్ళు ప్రజల చేత ఎన్నుకోబడిన వారు. ప్రజల కోసమే వాళ్ళు ఉండాలి, ప్రజల కోసమే వాళ్ళు నడుచుకోవాలి. కానీ అవన్నీ మర్చిపోయి అదే ప్రజలని పెయిడ్ ఆర్టిస్టులు అంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఏమంటారు నాయకులే కార్యకర్తలు అంటున్నారు. దట్ ఈస్ రాంగ్. రైట్. మార్నింగ్ నుంచి అసలు పట్నం నరేందర్ రెడ్డి కేసు ఎంతవరకు వచ్చింది? అసలు ఏం జరుగుతుంది మేడం పరిగిలో? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చేసిన తప్పులకి ఏదైతే లగచర్లలో జరిగిన ఇష్యూ ఫార్మాసిటీకి అగెయిన్స్ట్గా ప్రజలు, రైతులు కొంచెం కోపంలోకి వచ్చారు, భూములు పోతాయని ఆందోళన చెందారు. సో ఆ ఆందోళనలో వాళ్ళు తిరుగుబాటు చేశారు. అలాంటి తిరుగుబాటు చేసినప్పుడు దాన్ని అసలు నరేందర్ రెడ్డి గారికి కన్వర్ట్ చేయడం అనేది చాలా రాంగ్. అంటే నరేందర్ రెడ్డి చేయించారు అంటున్నారు కదా, ఎందుకు చేస్తారు? ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఆ ఊర్లో పర్టికులర్గా ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు వాళ్ళకి సంబంధించిన పొలాలే లేవు కదా, కాంగ్రెస్ వాళ్ళే ఉన్నాయి. అక్కడ ఊర్లలో యూజువలీ ఒక విలేజ్లో పార్టీ వైజ్ చీలిపోయి ఉంటారు, కానీ పొలం వైజ్ చీలిపోరు కదా. ప్రతి ఒక్కరికి పొలాలు ఉంటాయి. అదే ఊరోళ్ళు కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు, కొంతమంది ఏమంటారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉంటారు, కొంతమంది టీడీపీ ఉండొచ్చు, కొంతమంది బీజేపీ వాళ్ళు ఉండొచ్చు. సో అందరికీ పొలాలు ఉన్నాయి కదా. సో పొలాలు ఉన్నంత మాత్రాన్ని ఇలా ఏదైతే మేము బీఆర్ఎస్ వాళ్ళ మేము ముందుకు వెళ్ళొద్దు, మేము గొడవ చేయొద్దు అనో వాళ్ళు క్లెయిమ్ చేయడానికి వాళ్ళకి హక్కు లేదా? ఇప్పుడు నేను ఒకవేళ బీఆర్ఎస్ కార్యకర్తను, ఓకే, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించింది నా పొలం ఉంటుంది, అక్కడ నా పొలం ఎఫెక్ట్ అవుతున్నప్పుడు మిగతా వాళ్ళందరితో కలిసి నేను వెళ్తాను కదా. సో అలాంటి ఇష్యూనే ఉంటుంది. అంత మాత్రాన ఇదంతా నరేందర్ రెడ్డి గారు చేశారని చెప్పేసి నరేందర్ రెడ్డి గారికి ఇరికించడం ఏంది? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎంతో మంది ప్రజలకి పొలాలు ఉన్నాయి. సో ఆ విధంగా జరుగుతున్నప్పుడు దాన్ని మళ్ళీ తీసుకొచ్చి నరేందర్ రెడ్డి గారికి లింక్ పెట్టి ఆయనని మార్నింగ్ వాకింగ్కి వెళ్తే మన కాసు బ్రహ్మానంద రెడ్డి గారు పార్క్ దగ్గర నుంచి బీఆర్కే పార్క్ నుంచి లిఫ్ట్ చేసేసారు పోలీసులు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటీస్ ఇవ్వచ్చు కదా, నోటీస్ ఇచ్చి ఎక్స్ప్లెనేషన్ అడగొచ్చు, అసలు నిజాలు ఏంటో కనుక్కోవాలి. అలాంటిది ఏం చేయట్లేదు. ఇప్పుడు ఇంతమంది అసలు నైట్ ఐ హర్డ్ ఊర్లోకి వెళ్ళి ఇంటర్నెట్ సేవలు ఆఫ్ చేశారు, మండలాల్లో ఇంటర్నెట్ సేవలు ఆఫ్ చేశారు. అవును, ఇంటర్నెట్ సేవలు ఆఫ్ చేశారు. ఎమర్జెన్సీ పరంగా కొన్నిసార్లు అలా చేయాల్సి వస్తుంది అని చెప్పి. అసలు ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఏంది? ఇప్పుడు టెర్రరిస్ట్ల అటాక్, కలెక్టర్ మీద తిరగబడ్డారు అంటే అది మామూలు విషయం కాదు కదా. కంప్లీట్ అక్కడ పోలీసులు ఫెయిల్యూర్ కనబడుతుంది. అంటే ఇప్పుడు వాళ్ళందరూ ఆర్గనైజ్డ్ క్రిమినల్స్ కాదు కదా, దే ఆర్ రైతులు. ఆర్గనైజ్డ్ క్రిమినల్స్ కాదు వాళ్ళు. క్రిమినల్స్ ఉండి అలాంటిది ఏమైనా చేస్తున్నారు, ఏదో రాబరీ చేస్తున్నారు, ఏదో అటాక్ చేస్తున్నారు, అట్లాంటిది కాదు కదా. సో వాళ్ళందరూ రైతులు,
వాళ్ళు ఆవేశం వచ్చింది, సరే ఆ టైంలో సిచ్యుయేషన్ అలా వచ్చింది, దే హ్యావ్ డన్. అట్లాంటి వాళ్ళని అంతమంది పోలీసులు వెళ్ళి రాత్రి ఇంటర్నెట్ సేవలు 3 గంటల సేపు ఆపేసి మొత్తం కరెంట్ అంటే పవర్ తీసేసి వాళ్ళని ఇంట్లోకి వెళ్ళి చాలా మంది తలుపులు పలగొట్టారంట. ఒక్కొక్క ఇంటికి 7-8 మంది పోలీసులు అంట. సో ఆ విధంగా వెళ్ళి వాళ్ళ ఇంట్లోకి దూరి ఇంట్లో ఉన్న మగవాళ్ళందరినీ తీసుకెళ్లి కస్టడీలోకి తీసుకున్నారు. సో అలాంటిది ఏం పాలన? అది ప్రజాపాలన. అసలు ఆ విధంగా ఎలా చేయగలరు? మళ్ళీ అదంతా తీసుకొచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే అయింది గొడవ, పిలిచి ఎంక్వైరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు కలెక్టర్ కంప్లైంట్ ఇచ్చాడా? కలెక్టర్ ఏమన్నారు? నా మీద ఎలాంటి దాడి జరగలేదని చెప్పారు, అంతే కదా. సో ఎవ్రీవన్ థింకింగ్ వాట్ ఎవర్. సి యాజ్ పర్ లా కూడా మీరు తీసుకుంటే ఒక అటాక్ జరిగినప్పుడు ఇదంతా ఏంటి 307 సెక్షన్ పెట్టారు, అంటే అటెంప్ట్ టు మర్డర్. దట్ ఈస్ కొత్త సెక్షన్ 109 ఆఫ్ బిఎన్ఎస్ యాక్ట్. సో రైతులకి ఏమంటారు చంపాలనే ఉద్దేశం కానీ ఓకే ఆ ఇంటెన్షన్ కానీ ఎందుకు ఉంటుంది? అది అలాంటి ఇంటెన్షన్ కాదు. సడన్గా ఆ సిచ్యుయేషన్లో ఆ విధంగా ఆ సిచ్యుయేషన్ అలా అయిపోయింది అంతే. తను వచ్చాడు, భూములు ఏదో తీసేసుకుంటున్నారని వీళ్ళు భయపడిపోయారు. సో అలాంటి సిచ్యుయేషన్స్లో ఓకే గొడవ జరిగింది, గొడవ జరిగినందుకు గొడవ జరిగినట్టుగా సెక్షన్ పెట్టాలి, ఓకేనా? అట్లాంటిది పెట్టకుండా అలాంటి రైతుల మీద పాపం అసలు ఆ రైతుల మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి 3 ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ అయ్యాయి. ఒక ఎఫ్ఐఆర్లో ఐ థింక్ 55 మెంబర్స్ నేమ్స్ ఉన్నాయి ఒక్క ఎఫ్ఐఆర్లోనే. మిగతా 2 ఎఫ్ఐఆర్లో ఎంతమంది ఉన్నారో తెలియదు. సో ఇవన్నీ తీసుకుంటూ ఆ కేసులో మళ్ళీ నరేందర్ రెడ్డి గారిని ఇరికించడం ఏంటి? ఇన్ వాట్ వే నరేందర్ రెడ్డి గారు ఎందుకు చేయిస్తారు? సో ఇదంతా ఏంటంటే ఏదో విధంగా వాళ్ళకి ఒక కాజ్ కావాలి, ఒక రీజన్ కావాలి. ప్రతి సిచ్యుయేషన్ని అలా మార్చుకొని వాళ్ళు అలాంటి ప్లాన్ చేస్తున్నారు. సో ఇదంతా చూస్తుంటే ఇది వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళు చేసిన ప్రీ ప్లాన్డ్ అటాక్ లాగానే ఉంది. వాళ్ళుగానే క్రియేట్ చేసుకొని ఇలాంటి సిచ్యుయేషన్ తీసుకొచ్చి అందులో నుంచి మాజీ ఎమ్మెల్యే గారిని ఈరోజు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. వాళ్ళని కూడా పొద్దున్న తీసుకెళ్లి అతను ఒక 2-3 ప్లేసెస్ ఐ థింక్ తిప్పినట్టున్నారు, 2-3 ప్లేసెస్లో తిప్పి ఇందాక ఒక ½ అవర్ 1 అవర్ బ్యాక్ రిమాండ్ చేశారంట కొడంగల్ మెజిస్ట్రేట్ గారి దగ్గరికి. సో అలా జరిగింది. బెయిల్ వచ్చే ఛాన్స్ ఉందా? మరి రాదు. బికాజ్ ఈ సెక్షన్ ప్రకారం ఏదైతే అటెంప్ట్ మర్డర్ పెట్టారో వాళ్ళందరికీ కష్టం అవుతుంది. మరి ఇప్పుడు ఐ థింక్ నేను ఇక్కడ స్టూడియోకి వచ్చే టైంకి అక్కడ జరుగుతుండే. మరి రిమాండ్ యాక్చువల్గా చూస్తే రిజెక్ట్ అవ్వాలి. రిమాండ్ రిజెక్ట్ అవ్వడానికే ఆల్రెడీ ఏమైంది, ఇప్పుడు మిగతా రైతులను తీసుకున్నా, నరేందర్ రెడ్డి గారిని తీసుకున్నా, ఎవరికి కూడా ఇప్పుడు ఆ కలెక్టర్ తోటి పర్సనల్గా వాళ్ళకి ఏం ఘర్షణ ఉంది, ఏం గొడవ ఉంది? సో అట్లాంటి ఇంటెన్షన్ లేదు. వెన్ దెర్ ఈస్ నో ఇంటెన్షన్ ఆఫ్ డూయింగ్ ఎనీ సచ్ క్రైమ్, ఓకే మర్డర్కి సంబంధించింది ఆర్ అటెంప్ట్ చేశారని అంటున్నారు కదా, అట్లాంటప్పుడు అటెంప్ట్ మర్డర్ సెక్షన్ రానే రాదు. సో అలా రానప్పుడు మా హోప్ ఏంటి అంటే, నేనైతే అనుకున్నా మోస్ట్లీ ఇది ఏదైతే ఉందో బెయిల్ రిమాండ్ ఏదైతే ఉందో రిజెక్ట్ చేస్తే బాగుంటుంది. రిజెక్ట్ చేసి ఇది ఏదైతే అటెంప్ట్ మర్డర్ సెక్షన్ పెట్టారో అసలు అది అప్లికబుల్ కాదు, ఆ సెక్షన్ని తీసేయాలి. తీసేసి ఈ గొడవకి సంబంధించింది రైతుల మీద పెట్టారు, దట్ ఈస్ ఫైన్. బట్ ఇన్ వాట్ వే నరేందర్ రెడ్డి గారు మళ్ళీ నరేందర్ రెడ్డి గారిని ఇరికిచ్చి రాజకీయ పూరితమైన కక్షలు సాధించుకోవడానికే ఇవన్నీ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పన్నాగాలు పన్నుతుంది. ఓకే రైట్. అయితే ఓ పక్క నుంచి కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ కూడా చాలా గట్టిగా ఉన్నట్టుంది. అంటే కేసులు పెట్టడం కానీ లేకపోతే కొన్నిసార్లు వాదించడంలో కానీ ఇట్లాంటి విషయాల్లో కూడా చాలా గట్టిగా ఉంది. అంటే బీఆర్ఎస్ లీగల్ సెల్ నుంచి అసలు ఏ విధమైన సపోర్ట్ మీకు ఉంది? అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి రూలింగ్ గవర్నమెంట్ వాళ్ళు ఎట్లాగో వాళ్ళు కేసెస్ పెడుతున్నారు, వాళ్ళు పెట్టిన కేసెస్సే మీకు ఎఫ్ఐఆర్ అవుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా, ఎన్ని ఇష్యూస్ అయినా ఇప్పటి వరకు, అసలు అటెంప్ట్ మర్డర్ అంటున్నారు కదా, అట్లాంటిది ఎన్నో కేసులు ఎన్నో ప్లేసెస్లో, మంచిర్యాల సైడ్ అయితే ఎక్కువ, అసలు ఎన్నో ప్లేసెస్లో కార్యకర్తల మీద అటెంప్ట్ మర్డర్ కేసెస్ పెట్టడము, లేకపోతే ఈ సోషల్ మీడియా గురించి కానీ అలాంటి కేసెస్ ప్రతిదీ ఎవ్రీథింగ్ ఏ కేసెస్ పెట్టినా కూడా ఇవంతా ప్రీ ప్లాన్డ్గా, మరి మీరు అన్నట్టు కాంగ్రెస్ లీగల్ సెల్ మరి చేస్తున్న బీయింగ్ అడ్వకేట్ ఐ షుడ్ నాట్ సే, బట్ వాట్ ఎవర్ అది మొత్తం ప్లాన్డ్ బై గవర్నమెంట్. ఓకే గవర్నమెంట్ ఏదైతే ఉందో అట్లాంటిదని చేస్తుంది. సో దానికి సంబంధించి కేసులు బుక్ అవుతున్నాయి. బుక్ అయినప్పుడు మేము బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ తరఫు నుంచి మేము వెళ్తున్నాము, వాళ్ళందరికీ కూడా రెస్క్యూ చేస్తున్నాం, బెయిల్ పిటిషన్స్ వేస్తున్నాం, వాళ్ళందరినీ మేము విడిపిస్తున్నాము. ఆర్ హానరబుల్ హైకోర్టుకి అప్రోచ్ అయ్యాం, చాలా కేసెస్లో క్వాష్ పిటిషన్లు వేసాము. అసలు 41 నోటీస్ ఇవ్వాలంటే ఏదైతే కొత్త చట్టం ప్రకారం 35 Clause 3 ఆఫ్ బిఎన్ఎస్ఎస్ యాక్ట్ కింద నోటీసులు ఇవ్వాలి. అసలు అలాంటి నోటీసులు ఇచ్చే కేసులలో కూడా కావాలని చెప్పి రిమాండ్ చేస్తున్నారు పోలీసులు తీసుకెళ్ళి. సో అట్లాంటివన్నీ జరుగుతుంది. సో ఇందులో నుంచి కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ వచ్చి చేసేది ఏమీ లేదు. అక్కడ డైరెక్ట్గా పోలీస్ వాళ్ళ ద్వారా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో తప్పుడు కేసులు పెట్టిస్తున్నారు. దాన్ని మేము బీఆర్ఎస్ లీగల్ సెల్ వెళ్ళి మేము కోర్ట్స్కి అప్రోచ్ అయ్యి వాళ్ళందరినీ కూడా
కూడా మేము సేవ్ చేసి బెయిల్ పిటిషన్స్ వేసి రిలీజ్ చేయిస్తున్నాము. అండ్ కొన్నిట్లో నేను చెప్పినట్టుగా హైకోర్టు అప్రోచ్ అయ్యాము, రిట్ పిటిషన్స్ ఫైల్ చేశాము. సో మా లిబర్టీకి కానీ మా స్వేచ్ఛకి కానీ అడ్డు రాకుండా డైరెక్షన్స్ ఇవ్వమంటే అట్లా కూడా మాకు చాలా కేసెస్లో డైరెక్షన్స్ వచ్చినాయి. రైట్. అంటే బీఆర్ఎస్ లీగల్ సెల్ కి సంబంధించి ఓన్లీ పార్టీకి సంబంధించిన కేసులు మాత్రమే మీరంతా వాదిస్తున్నారా, లేకపోతే మొన్న ఈ మధ్య కాలంలో రీసెంట్ గా హైడ్రా వచ్చిన తర్వాత కేటీఆర్ ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది, ఎట్లాంటి కేసులు ఉన్నా సరే ఎలాంటి ఇబ్బందులు పడినా సరే మా లీగల్ సెల్ మీ అందరికీ సపోర్ట్ చేస్తుంది, అంటే ఈ హైడ్రా విక్టిమ్స్ కానివ్వండి, మూసీ విక్టిమ్స్ కానివ్వండి, లేకపోతే స్టూడెంట్స్ కానివ్వండి, ఇలాంటి వాళ్ళందరికీ కూడా బీఆర్ఎస్ లీగల్ సెల్ ఉంది, మీరు ధైర్యంగా వచ్చి ఇక్కడ కంప్లైంట్ చేయొచ్చు, మేము మీ తరపు నుంచి వాదిస్తాము, లీగల్ సెల్ని మీకు మీ ముందు పెడతామని అంటున్నారు. అయితే బేసిక్గా చెప్పండి, ఇక్కడ ఓన్లీ మీరు పార్టీకి సంబంధించిన కేసెస్ మాత్రమే, అంటే వాళ్ళు పైనుంచి వచ్చినటువంటి ఆర్డర్స్ మాత్రమే మీరు స్వీకరిస్తున్నారా, లేకపోతే కామన్ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజమైన ప్రాబ్లమ్స్తో వస్తే వాళ్ళే కూడా మీరు తీసుకుంటున్నారా? కంప్లీట్గా నిజంగా బాధితులు ఎవరైతే ఉన్నారో మొత్తం ఎంటైర్ తెలంగాణలో ఎక్కడ నుంచి ఏ బాధ కలిగినా ఏ బాధితులు ఉన్నా కూడా మీరు హైడ్రా కానీ, మూసీ రివర్ కానీ, స్టూడెంట్స్ కానీ, ఈవెన్ పోలీసులది మొన్న అయింది, అందులో కూడా కొంతమంది వచ్చి అప్రోచ్ అయ్యారు. సో ఇలా ఏ ఇష్యూ తీసుకున్నా కూడా కేటీఆర్ గారు చాలా క్లియర్గా చెప్పారు, ఏ బాధితులు ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నారు. సో మీరు ప్రజలందరికీ కూడా ఏ బాధలు కలిగినా కూడా బీఆర్ఎస్ భవన్కి రండి, మా లీగల్ సెల్ తప్పకుండా మీకు లీగల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుందని. సో మేము ఓన్లీ లీగల్స్ మా పార్టీ క్యాడర్ కేసుల వరకే మేము రెస్ట్రిక్ట్ అయ్యి లేము. వీఆర్ యాజ్ పర్ అవర్ డైరెక్షన్స్ ఆఫ్ అవర్ లీడర్స్ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు. సో వీళ్ళందరూ చెప్పిన విధంగా మేము మొత్తం ఏ బాధితులు ఉన్నా తెలంగాణలో ప్రతి సెక్టర్లో వాళ్ళు డైరెక్ట్గా మా బీఆర్ఎస్ భవన్కి రావచ్చు, ఈ ప్రాబ్లం ఉందని చెప్పొచ్చు, మేమందరం కూడా సేవలను అందిస్తున్నాం మా లీడర్స్ ప్రకారం. ఓకే రైట్. అంటే కొన్ని కేసెస్లో కొన్ని జెన్యున్గా ఉండొచ్చు, కొన్ని ఏమో క్రాస్ ఉండొచ్చు, కొంతమంది ఫేక్ వాళ్ళు కూడా వస్తారు. మరి అట్లాంటప్పుడు ఏం పరిస్థితి? అంటే ఇప్పుడు ఫేక్ అనేది అయితే మాకు ఇప్పటి వరకు లైక్ వీ నెవర్ కమ్ అక్రాస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ తో ఏమంటారు, మూసీ విక్టిమ్స్ వచ్చారు, వందల్లో వచ్చారు, ఇంకా ఆల్మోస్ట్ ఒక 1000కి పైగా అప్లికేషన్స్ అంటే వాళ్ళ డాక్యుమెంట్స్ కూడా పెండింగ్ ఉన్నాయి. అంటే ఇప్పటి వరకు మేము ఆల్మోస్ట్ ఒక 500 స్ట్రక్చర్స్ ఉన్నాయి, కొన్ని బ్యాచ్ కేసెస్ వేసాము, అందులో ఆల్మోస్ట్ ఒక దగ్గర 500 వరకు మంది కవర్ అయ్యారు. ఇంకొక 1000 స్ట్రక్చర్స్ వరకు కూడా అంటే ఆల్మోస్ట్ అన్ని, అంటే మేము వేసింది బ్యాచ్ కేసెస్ వైజ్ వేసాం. మేమే కాకుండా ఇంకా కొంతమంది ఇండివిజువల్ కూడా వేసుకున్నారు. సో నిన్న కూడా హియరింగ్ అయింది కోర్టులో. సో అట్లా హియరింగ్స్ అవుతున్నాయి. కొన్ని కేసెస్లో నిన్న హియరింగ్ అయిన దాంట్లో కూడా ఏంటంటే అంటే క్లియర్ ఆర్డర్ వచ్చేది ఉంది. ఓరల్గా అయితే బెంచ్ మీద చెప్పడం ఏంటంటే ఒక డైరెక్షన్స్ ఇచ్చుకుంటూ డిస్పోజ్ చేస్తామని చెప్పారు. సో అట్లా కూడా రాబోతుంది. సో ఈ విషయాలలో దేంట్లో కూడా ఫేక్ అనేదే లేదు. మీరు చూస్తే ఇప్పుడు మూసీలో ఎన్ని పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి తప్పకుండా. ఇప్పుడు నిన్న కూడా చాలా ఏమంటారు డిస్పోజ్ చేస్తున్నారు, కానీ ఇంకా ఆర్డర్ కాపీ వచ్చి మేము ఆర్డర్స్ చూడడానికి ఇంకో 1 వీక్ పడుతుంది. సో అందులో ఏంటంటే ఓపెన్ అందరి ముందు ఇంకా ఆర్డర్స్ ప్రనౌన్స్ అవ్వలేదు. సో రిజర్వ్ అయినాయి. బట్ డైరెక్షన్స్ తప్పకుండా ప్రజలకి అన్యాయం జరగకుండా, ప్రజలకి అంటే వితౌట్ ఫాలోయింగ్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా చేయకుండా దే హ్యావ్ టు, అంటే కంపల్సరీ గవర్నమెంట్ అథారిటీస్ ఏదైతే ఉందో ఏమైనా చేయాలంటే డ్యూ ప్రాసెస్ ఆఫ్ లానే ఫాలో కావాలి. అంటే చట్ట ప్రకారమే నోటీసులు ఇచ్చి ఒకవేళ నిజంగా అలాంటి ఏదైనా అక్వైర్ చేసుకోవాలన్నా కూడా ఎలాంటి ప్రికాషన్స్ ఏమేమి ఫాలో అవ్వాలనేది చాలా క్లియర్గా ఆర్డర్స్ వస్తాయి. ఇట్ మే టేక్ 1 more week టు గెట్ ది ఆర్డర్ కాపీ. ఒకసారి అది వచ్చాక మేము తప్పకుండా మీకు మీడియా వాళ్ళందరికీ కూడా ఇస్తాము, అదందరూ మీరు ప్లేస్ చేయొచ్చు. ఓకే రైట్. అయితే ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి చాలా మంది లీడర్స్ కూడా ఈ మధ్య కాలంలో ఫేక్ ప్రచారాలు ఎక్కువ చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. దాని మీద మీ సమాధానం ఏంటి? అంటే మీరు బీఆర్ఎస్ నేతగా మాత్రం చెప్పొద్దు, అందులో కొన్ని వాస్తవాలు ఉన్నాయి, కొన్ని అవాస్తవాలు కూడా ఉన్నాయి. ఏం చెప్తారు? ఇప్పుడు నాకు సంబంధించింది అయితే ఇప్పటి వరకు ఎలాంటి అవాస్తవాలు బీఆర్ఎస్ నేతలు ఎవ్వరు కూడా చేయలేదు. సో ఇప్పటి వరకు ఏదైతే ఇష్యూస్ అయినాయో, ఈ 10 నెలల ఇష్యూస్ ఉన్నాయో, ఈ 10 నెలల నుంచి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అరాచకాలు ప్లస్ వాళ్ళు ఏదైతే ప్రామిసెస్ ని ఫుల్ఫిల్ చేయకుండా వాళ్ళు ఏదైతే ఫెయిల్ అయ్యారో ఆ విషయాలని మాత్రమే బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ విమర్శించారు. బేసిక్ గా కొత్త ప్రభుత్వం కాబట్టి కొంచెం టైం ఇచ్చి చూడాలి కదా. వెంటనే ప్రతిపక్ష నేతలు ఈ విధంగా దాడి చేస్తే వాళ్ళైనా కొంచెం జీర్ణించుకునే అవకాశం ఉండాలి కదా. అంటే టైం టేకింగ్ ప్రాసెస్ కదా ఇదంతా. గుడ్ క్వశ్చన్. సో ఇది వాళ్ళు ఏమి చేయకుండా, అంటే ఎలాంటి సిచ్యుయేషన్స్ క్రియేట్ చేయకుండా కాదు కదా. ఇప్పుడు మూసీ ఒక ప్రాజెక్టు మీకు అసలు ఏమంటారు డిపిఆర్ఏ లేదు. ఒక డిపిఆర్ లేని ప్రాజెక్ట్కి ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఆ డిపిఆర్ఏ లేకుండా మూసీ నివాసితులు ఎవరో పరివాహక ప్రాంతంలో ఉన్న వాళ్ళ ఎంత భయాందోళన చెందారు మీరు చూసారు. మీరు కూడా ఐ థింక్ గ్రౌండ్ రిపోర్ట్కి వచ్చినట్టున్నారు. సో మీరు కూడా గ్రౌండ్ రిపోర్ట్లో మీరు చూసారు పర్సనల్గా. సో ఆ సిచ్యుయేషన్ తెచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. ఎన్ని నెలల్లో తెచ్చింది? ఈ పీరియడ్లోనే తెచ్చింది కదా. హైడ్రా ఒక చట్టబద్ధత లేని సంస్థని తీసుకొచ్చి ఇల్లులో ఎన్నో వందల
వందల ఇల్లు కూలగొట్టేశారు. దాని తర్వాత గవర్నర్ దగ్గర అవన్నీ చేశాక గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి ఆర్డినెన్స్ తెచ్చుకున్నారు. అంటే ముందు చేయాల్సిన పనిని ముందు మీరు డెమాలిష్ చేసేస్తారు, చేసేసాక వెళ్ళి మీరు ఆర్డినెన్స్ తెచ్చుకుంటారా? అది తప్పు కదా. సో హైడ్రా సిచ్యుయేషన్ తెచ్చింది ఎవరు? వాళ్ళే. మూసి సిచ్యుయేషన్ తెచ్చింది ఎవరు? వాళ్ళే. 29 జీవన్ ఒకటి తీసుకొచ్చి చేసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీని. ప్లస్ ఏమంటారు, తులం బంగారం ఎన్ని రోజుల్లో ఇస్తా అన్నారు, ప్రామిస్ చేసింది ఎవరు? వాళ్ళే కదా. ఇవ్వలేదే మరి. కళ్యాణ లక్ష్మిని ఇవ్వలేదే. 10,000 15,000 చేస్తా అన్నారు, ఇవ్వలేదే. సో ఈ సిచ్యుయేషన్స్ అన్ని తెచ్చింది. టైం ఉంది కదా, 4 సంవత్సరాలు చేస్తా అనలేదు కదా, 100 రోజుల్లో ఫుల్ఫిల్ చేస్తా అన్నారు కదా. సో 100 పోనీయండి, 10 నెలలు ఓకే, అవన్నీ ఓకే. మనం ఈ ప్రామిసెస్ అన్ని పక్కన పెడదాం, సరే ఇంకా 4 ఏళ్ళు ఉంది కదా చేసుకోమనండి. కానీ అనవసరంగా ఇలాంటి సిచ్యుయేషన్స్ ని ఇప్పుడు లగచర్ల ఇలాంటి రైతులను బాధ పెట్టడం ఎందుకు? ప్రజల్ని బాధ పెడుతున్నారు కదా. మూసి ప్రజలను బాధ పెడుతున్నారు, హైడ్రా ప్రజలను బాధ పెడుతున్నారు. ఇప్పుడు ఈ ఫార్మాసిటీ మళ్ళీ ఇంకో కొత్త ఫార్మాసిటీ అని చెప్పేసి వాళ్ళని బాధ పెడుతున్నారు. మరి ఇవన్నీ 10 నెలల్లో తెచ్చింది ఎవరు? రైట్, మీరు అన్నది నిజమే. అయితే నేను ఇక్కడ ఒకటి చిన్న డౌట్ ఏంటంటే, బేసిక్గా ఫార్మాసిటీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఫార్మాసిటీని ఇటు మన పటాన్ చెరువు సైడ్ నిర్మిస్తామని చెప్పేసి అని అనున్నారు. సో అన్ఫార్చునేట్గా పార్టీ ఓడిపోయింది కాబట్టి దాన్ని ఇది చేయలేకపోయారు. అయితే ఆ టైంలో కాంగ్రెస్, అంటే ఆ కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పినటువంటి మాట, ఫార్మాసిటీని రద్దు చేస్తామని చెప్పారు వాస్తవానికి. అండ్ అలాగే ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఈ చుట్టుపక్కల బాలానగర్ కానీ, లేకపోతే కుక్కట్పల్లిలో మూసాపేట దగ్గర ఉన్నటువంటి కానీ, సనత్ నగర్లో ఉన్నటువంటి కొన్ని స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా, జీడిమెట్ల అన్నీ కూడా ఈ రావిరాల సైడ్ పంపిస్తామని చెప్పేసి అని అనున్నారు. అసలు ఎందుకు చేయలేకపోయారు? అంటే ఆ ఉన్న పీరియడ్లోనే చేసుంటే బాగుండేదేమో కదా. అంటే మీరు ఈ 9 సంవత్సరాల్లో మీరు చూసారు ఎన్నో ప్రాజెక్టులు, ఎన్నో డెవలప్మెంట్స్. అంటే మీకు ఎవ్రీ డే ఇట్ వాజ్ లైక్ న్యూ డే, ఎవ్రీ డే ఒక న్యూ డెవలప్మెంట్. సో ఆ విధంగా ఈ 9 సంవత్సరాల కేసీఆర్ గారి పాలన అలా జరిగింది, ఎంతో అభివృద్ధి జరిగింది. సో అలాంటి అభివృద్ధి జరుగుతూ అన్ఎక్స్పెక్టెడ్లీ వీ నెవర్ థాట్ ఆఫ్ కి పార్టీ ఓడిపోతుంది. బికాజ్ ఏమైంది అంటే ఫాల్స్ ప్రామిసెస్. ప్రజలు ఏమనుకున్నారంటే 2000కి 4000 వస్తుందంటే ఒక కామన్ మ్యాన్, అంటే ఊర్లో జనాలు ఏమనుకుంటారు పాపం. హియర్ దట్ ఫ్రమ్ కేటీఆర్ అండ్ కేసీఆర్ ఒక పొల్యూషన్ లేని సిటీగా తీర్చిదిద్దామని చెప్పేసి తీర్చిదిద్దుదామని ప్లాన్ చేస్తున్నారు. అండ్ యాక్చువల్లీ యాజ్ ఎ రిపోర్టర్గా ఐ షుడ్ నాట్ హ్యావ్ టు సే దిస్ వర్డ్, బట్ ఐ హియర్ దిస్. సో అంటే నేను కూడా ఉండేది ఒక ఇండస్ట్రియల్ ఏరియా దగ్గరే. సో మాకు తెలుసు ఆ పొల్యూషన్ ఎఫెక్ట్ అది ఎలా ఉంటుందో. వీ నో దట్ యాక్చువల్లీ. సో నేను అందుకే అంత పర్టికులర్గా అడగాల్సి వస్తుంది, ఎందుకంటే రావిరాల సైడ్ మొత్తం అంతా కొంచెం ఆ ల్యాండ్ అంతా కూడా తీసుకోవడం జరిగింది. అండ్ ఫార్మాసిటీకి సంబంధించి కూడా కొంచెం ల్యాండ్ కూడా తీసుకోవడం జరిగింది. అండ్ అంటే ఇంత చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చేసి ఆ ఫార్మాసిటీని రద్దు చేస్తామన్నారు. ఎందుకు రద్దు చేయకపోగా ఈరోజు కొడంగల్లో ఈ విధమైన విధ్వంసం జరుగుతుంది కదా. కనీసం అంటే దీని మీద ప్రతిపక్ష నేతలుగా ఎక్కువగా అంటే మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది కదా. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ క్వశ్చన్స్ అన్ని మీరందరూ సోషల్ మీడియా జర్నలిస్ట్ కానీ, మెయిన్ స్ట్రీమ్ మీడియా, మీరందరూ ఇవన్నీ క్వశ్చన్ చేయాలి. ఇప్పుడు ఆ సీట్లో మేము క్వశ్చన్ చేస్తుంటే మీరే మళ్ళీ బెయిల్ ఇచ్చి చూసారా నేను ఏమంటున్నాను అంటే మిమ్మల్ని కూడా వదలట్లేదు కదా, మీ జర్నలిస్టులను కూడా వదలట్లేదు క్వశ్చన్ చేసిన వాళ్ళని. మీరు మొన్న చూడండి శంకర్ గౌడ్ గారిని కానీ, రంజిత్ రెడ్డి గారిని కానీ, అసలు ఎవరు ఇంకా ఎంతమంది మీద ఉన్నాయి, చాలా పేర్లు ఉన్నాయి ఇంకా అట్లా. సో అసలు క్వశ్చన్ చేస్తుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చేయట్లేదు. వాళ్ళ ఆ పొజిషన్ లో ఉన్నప్పుడు ఫార్మాసిటీ రద్దు చేస్తా అని చెప్పి మరి ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఇక్కడ ఎందుకు పెడుతున్నారు? మరి మర్చిపోయారు. ఇదే సర్వే గురించి ఇప్పుడు టుడే ఓన్లీ ఈ రోజు మార్నింగ్ నేను ఒకటి కులగణన సర్వేది రేవంత్ రెడ్డి గారిది ఒక వీడియో చూసాను నేను. కంప్లీట్ గా ఆయన అనమాట ఏంది అసలు ఇంట్లోకి వచ్చి పర్సనల్ విషయాలు ఎందుకు చెప్పాలి, ఆర్టికల్ ఏదైతే ఉందో స్వేచ్ఛలన్నీ హరించుకుంటూ అవసరం ఏముంది, వాడు ఎవడో వస్తాడు వాడికి చెప్పాలా, మన పర్సనల్ విషయాలు ఎట్లా చెప్తే వాడు దొంగోడో మంచోడో ఎవరికి తెలుసు, ఇలాంటి కామెంట్స్ ఉన్న ఒక వీడియో నేను ఈరోజు పొద్దున చూసాను. మరి అదే రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఏం చేస్తున్నారు? మరి ఈవెన్ డెమాలిషన్స్ కూడా చెప్తా నేను బీయింగ్ ఏ లాయర్ అందులో 56 పాయింట్స్ నేను చెప్తా కొన్ని పాయింట్స్ చెప్తా. సో మీరు చిన్నప్పుడు ఏ ఇయర్లో స్కూల్లో జాయిన్ అయ్యారు, ఎంత ఏజ్లో మీ ఎడ్యుకేషన్ అయ్యింది, ఒకవేళ స్కూల్ మానేస్తే ఏ ఇయర్లో మీరు పాస్డ్ అవుట్ అయ్యారు, లేకపోతే అన్ఫార్చునేట్గా మధ్యలో మానేస్తే రీజన్ ఏంటి, ఎందుకు మానేశారు, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని మీకు అంటే మిమ్మల్ని వచ్చి యాజ్ ఏ ఆశా వర్కర్గా నేను అడిగితే మీరేం చెప్తారు? చాలా కోపం వస్తుంది కదా. అసలు నేను ఎందుకు చెప్తాను ఆ విషయాలన్నీ? అసలు చెప్పాల్సిన అవసరం ఏముంది? నేను ఇప్పుడు ఏ స్కూల్లో చదివాను, ఏ స్కూల్ నుంచి ఇంకో స్కూల్ మారాను, అసలు అవన్నీ కులగణన సర్వేకి సంబంధించిన అసలు ఆ పాయింట్స్ అవన్నీ నేను యాక్చువల్గా ఐ హావ్ రిసీవ్డ్ మెనీ కాల్స్ ఎప్పుడైతే వీళ్ళు స్టార్ట్ చేశారో నా రెగ్యులర్ అంటే నా క్లయింట్స్. సమ్ మోర్ పాయింట్స్ హియర్ లైక్ రాజకీయ పార్టీ అయితే ఏ పార్టీ, మీరు ఎన్నేళ్ళు ఉన్నారు, ఎప్పుడు మళ్ళీ బయటకు వచ్చారు, ఇప్పుడు కొత్తగా ఉంటే మళ్ళీ ఏ పార్టీ? ఓకే, పాయింట్ నెంబర్ 3 ఏంటి, అక్కడ ల్యాండ్ ఉంటే
ఎన్ని చదరపు అడుగులు, ఎంత SFT స్క్వేర్ ఫీట్స్, అండ్ తర్వాత రిజిస్ట్రేషన్ నంబర్ ఎక్కడ ఉంది, ఏ ఊర్లో ఉంది. సో ఇట్లాంటి డీటెయిల్స్ అన్ని కావాలని చెప్పేసి అని అంటున్నారు. అండ్ పాన్ డీటెయిల్స్ అండ్ ఆధార్ డీటెయిల్స్ అండ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్. సో ఈ కైండ్ ఆఫ్ డీటెయిల్స్ అన్ని కూడా అడుగుతున్నారు. సో వాట్ షుడ్ వి హావ్ టు సే? ఇంకా దాని తర్వాత ఐ థింక్ ఒక ఓటీపీ వస్తుంది, ఓటీపీ కూడా చెప్పమంటారు అంతే కదా. మొబైల్ నెంబర్స్ కూడా అడుగుతున్నారు. అడిగినప్పుడు మేబీ ఇప్పుడు చాలా మంది అంటే వీళ్ళైతే జెన్యున్ గా గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళు వీళ్ళు వస్తున్నారు, వచ్చి అడుగుతున్నారేమో, వాళ్ళ మేబీ వాళ్ళ ద్వారా హామ్ ఉండకపోవచ్చు. కానీ యాజ్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మళ్ళీ ఇంకా కొంతమంది కూడా ఫేక్ పీపుల్ రావచ్చు కదా. వచ్చినప్పుడు అప్పుడు సేఫ్టీ ఎక్కడ ఉంది? సేఫ్టీ లేదు కదా. అండ్ ఇందులో ఇంకొకటి ఉంది, సమ్ ఆశా వర్కర్స్ లేకపోతే గవర్నమెంట్ టీచర్స్ లేకపోతే చేయాల్సింది వీళ్ళే కదా, ప్రైవేట్ కాలేజ్ స్టూడెంట్స్ లైక్ ఇంటర్ సెకండ్ ఇయర్ నుంచి కంప్లీట్ అయిన ఫస్ట్ ఇయర్ కానీ లేకపోతే డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ని తీసుకొచ్చి సర్వే చేస్తున్నారు. అసలు అలా చేయించచ్చా చేయకూడదా? ఎందుకంటే ఈ 56 పాయింట్స్లో బేసిక్ ఆధార్ కానీ పాన్ కానీ లేకపోతే మన ల్యాండ్ రిజిస్ట్రేషన్ నంబర్స్ కానీ సో ఇట్లాంటి డీటెయిల్స్ అన్ని ఇస్తున్నప్పుడు వీళ్ళు స్టూడెంట్స్, ప్రైవేట్ కాలేజ్ స్టూడెంట్స్, వీళ్ళు ఎవరికన్నా ఇస్తే ఏంటి పరిస్థితి, అసలు ఏమవుద్ది? సో అదంతా ఆలోచించాల్సింది ఎవరు? గవర్నమెంట్ కదా. ఇప్పుడు గవర్నమెంట్ ఏదన్నా ఒకటి ప్రాజెక్ట్ కానీ ఏదన్నా ఒక ఇష్యూ తెస్తారు. అరే మీరు పెద్ద పెద్ద ప్రాజెక్టుల వరకు పోతారేంటి, ఈ చిన్నది కూడా చేయడానికి రాదా? ఈ చిన్న ఇష్యూలో కూడా ఇంత కాంప్లికేటెడా? మళ్ళీ అసలు ఆ 56-57 క్వశ్చన్లు తీసుకొని ఎప్పుడైతే ప్రజల ముందుకెళ్తే నా క్లయింట్స్ నాకు కాల్ చేశారు, మేడం ఏంటి వీళ్ళు ఇంత వచ్చి పర్సనల్గా కెన్ వి ఫైల్ రిట్ పిటిషన్ ఆర్ కెన్ వి ఫైల్ ఎ పిల్ బిఫోర్ ది హానరబుల్ హైకోర్ట్ అని అడుగుతున్నారు నన్ను. బికాస్ ఎందుకంటే వాళ్ళు అంత అఫెండ్ అవుతున్నారు. వీళ్ళు మా పాన్ కార్డ్ పాన్ కార్డ్ నంబర్ అడుగుతున్నారు, ఆధార్ నంబర్ అడుగుతున్నారు, మొబైల్ నెంబర్ అడుగుతున్నారు, అంటే మొత్తం ఎవ్రీథింగ్ ఆల్ ద డీటెయిల్స్. సో ఏ విధంగా చెప్పాలి అన్నప్పుడు సో అంటే వాళ్ళు ఏదైతే ఉందో కొన్ని ఏవైతే ప్రశ్నలు ఏదైతే ఉన్నాయో అందులో చాలా వరకు కుదించి ఒక ప్రాపర్గా ఒక పర్సన్ యొక్క వ్యక్తిగత స్వేచ్ఛని హరించకుండా వాళ్ళ ప్రైవసీకి వెళ్ళకుండా, సో అట్లాంటి వాళ్ళకి పర్సనల్ గా భయం ఉండదు కదా. సెన్సస్ సర్వేలు ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది ఎలా చూస్తారు అంటే ఇప్పుడు మీరు ఆ క్యాస్ట్ సెన్సస్ కాదు, ఐ థింక్ చాలా పెద్దగా కుల గణన, దాని తర్వాత విద్య, సాధికారత, సోషల్ ప్లస్ ఏమంటారు ఫైనాన్షియల్, అట్లంతా కొంచెం ఒక పెద్ద లైన్ ఏదో యాడ్ అయ్యింది. ఇవన్నీ యాడ్ అయినాయి. అవసరం లేదు కులగణన అంటే ఓన్లీ కులం, మీరు ఏ కులం వారు ఏంటి, సరే ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు అట్లాంటిది చూసుకోవాలి. కులగణన అంటే ఓన్లీ కులం గురించే కదా. కులగణన అనుకుంటే ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏముంది? సో దానికోసం ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. మళ్ళీ ఆ సిచ్యుయేషన్ తెచ్చింది ఎవరు? కాంగ్రెస్ సర్కారే కదా. మళ్ళీ దానికి కూడా మళ్ళీ బీఆర్ఎస్కి రంగుపులు, ప్రతి దానికి తప్పు చేస్తారు. తప్పు చేసి మళ్ళీ దాని అంతా ఏంటంటే వీళ్ళందరూ పెయిడ్ ఆర్టిస్టులు అంటారు. ఎవరైనా పోయి అక్కడ గొడవ చేస్తుంటే వీళ్ళు సామాన్య ప్రజలు కాదు, కులగణనకి వెళ్ళినప్పుడు గొడవ చేసేది సామాన్య ప్రజలు కాదు, బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. అంటే ఏంది అసలు తప్పులు చేసేది మీరు? ఏ విధంగా పరిపాలించాలో తెలియని వాళ్ళు మీరు. ప్రజాపాలన ఎలా చేయాలో మీకు తెలియదు. కంప్లీట్గా నియంతృత్వ ధోరణి. అట్లాంటి నియంతృత్వ పాలన చేసుకుంటూ ప్రజలు ఎప్పుడైతే మీకు అగెయిన్స్ట్ గా మాట్లాడుతున్నారో, విమర్శిస్తున్నారో, పెయిడ్ ఆర్టిస్టులు అని చెప్పి మీరే బ్లేమ్ చేస్తున్నారు మళ్ళీ వాళ్ళని. సో దట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ తెలంగాణ. రైట్. అయితే త్వరలో కేటీఆర్ అరెస్ట్ కాబోతున్నారు. సెక్షన్ నెంబర్ 17A కింద ఆయన్ని అరెస్ట్ చేస్తారు. సో 7 ఏళ్ల పాటు ఆయన రాజకీయాలకు దూరంగా ఉండాలి, పోటీ చేసే అవకాశం కూడా ఉండదు, అలాగే ఎమ్మెల్యే సభ్యత్వం కూడా రద్దు అవుతుంది అని చెప్పేసి అని అంటున్నారు. అంటే కరప్షన్ కింద ఏం చెప్తారు దీనికి? కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే ఫ్రమ్ ది బిగినింగ్ వాళ్ళు ఏదో పార్టీ గెలిచింది, మాకు పరిపాలించే హక్కు వచ్చింది, అంటే ఛాన్స్ వచ్చింది, పరిపాలించుకుందామని అనుకోవట్లేదు. కేసీఆర్ గారు కూడా చాలా చక్కగా చెప్పారు, చిన్న వయసు కానీ చాలా పెద్ద బాధ్యత ప్రజలు ఇచ్చారు, సో కొంచెం టైం పడుతుంది, మంచిగా జాగ్రత్తగా చేసుకోమని అన్నారు. స్టార్టింగ్ లోనే పట్టేసుకుంటే అని ఆయన అన్నారు. అన్న తర్వాత కూడా ఇవన్నీ మర్చిపోయి అరే ఇంత మంచి పోస్ట్ వచ్చింది, అసలు జస్ట్ థింక్ ఒక సీఎం ఆఫ్ ది స్టేట్ అయ్యాను, మీరు నేను ఇంకెవరైనా అయ్యారంటే ఎంత గ్రేట్. అసలు ఏ విధంగా పరిపాలించాలి తెలంగాణ. ఎగ్జాక్ట్లీ ఇంత మంచి డెవలప్డ్ తెలంగాణ, ఏదైతే తెలంగాణని ఇంత డెవలప్ చేసి ఇట్లా మంచిగా మొత్తం బిర్యానీ అంతా వండి పెట్టి ఆయనకి తినరబాయ్ అని చెప్పి ఇస్తే ఆయన తినకుండా ఇదన్నీ ప్రాబ్లమ్స్ చేస్తున్నారు. మంచిగా పరిపాలించుకొని ప్రజలందరికీ ఉన్న దాంట్లో చేయకుండా, సో హీఈస్ డూయింగ్ ఆల్ సచ్ టైప్ ఆఫ్ థింగ్స్. సో దీంట్లో ఏం చేస్తున్నారంటే సీఎం అయిన
ముఖ్యమైన విషయం మేబీ మరి ఐ థింక్ ఆయన మర్చిపోయారో మరి ఏమో తెలీదు, కానీ ఒకటే ఆయనకు కనిపించేదంతా ఒకటే కాన్సన్ట్రేషన్, కేటీఆర్ గారు మీద రాజకీయ కక్ష. ఆడవాళ్ళు అంటే మన సీఎం సార్ కి చాలా గౌరవం ఉంది, చాలా రెస్పెక్ట్ ఉంది. మీరు అసలు ఆయన పరువు తీసేస్తారు. లేదు సీ ఐఎమ్ టెలింగ్ యూ దెర్ ఇస్ నో సచ్ ఇంటెన్షన్, అట్లా లేనే లేదు. వాట్ ఐఎమ్ సేయింగ్ రియల్ గా కూడా ఆలోచిస్తే ఐ ఆల్వేస్ లైక్ నాకు చాలా సార్లు అనిపిస్తుంది, ఇంత మంచి ప్రజలు ఇంత మంచి ఛాన్స్ ఇచ్చారు అంటే ఎమ్మెల్యే అయ్యారు, తను ఎమ్మెల్యే అయిన తర్వాత వాళ్ళ అధిష్టానం ఆయనకి సీఎం పోస్ట్ ఇచ్చారు, ఎంత మంచిగా పరిపాలించుకోవచ్చు. సో అలా చేయకుండా కంప్లీట్ గా రాజకీయ కక్షల్లోకి దిగిపోయారు. ఏదో రివెంజ్ తీసుకోవాలి, ఓకే, ఆ రివెంజ్ తీసుకోవడానికి రాజకీయ కక్షలు తీసుకోవడానికి ఆయనకి ఏంటంటే కేటీఆర్ గారిని ఏదో విధంగా అరెస్ట్ చేయించాలి. సో కేసు లేకపోయినా కేసు బనాయించాలి. సో ఇప్పుడు ఈ ఫార్ములా సరే దాంట్లో ఇరికిద్దామని, లేకపోతే ఇంకేది మనం చాలా చాలా విన్నాం ఈ మధ్య కాలంలో. కరప్షన్ జరిగింది అసలు? సి దెర్ ఈస్ నో కరప్షన్ ఎట్ ఆల్. 100% ఐఎమ్ టెలింగ్ యూ, వాట్ ఎవర్ ట్రాన్సాక్షన్ ఏదైతే అది ఫండింగ్ స్పోర్ట్స్ కోసం ఫండింగ్ జరిగిందో యాజ్ పర్ ఎంఓయూనే ఫార్ములా ఈకి జరిగింది. సో అలా ఎలాంటి ఇల్లీగల్ మనీ ట్రాన్స్ఫర్స్ అవ్వలేదు, కరప్షన్ అనే దానికే తావు లేదు దాంట్లో. సో అదేదో చేశారు, గిమ్మిక్ ఏదో ట్రై చేశారు. ఆర్బీఐకి ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా చేసినటువంటి ట్రాన్సాక్షన్స్ అని అంటున్నారు. ఇట్ ఈస్ ఆల్ లీగల్ ట్రాన్సాక్షన్. ఎప్పుడైతే మీకు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అవుతుందో దానికి మీరు కరప్షన్ అనడానికే లేదు. ఇప్పుడు మీరు ఒక ఫారిన్ కంపెనీ, మీకు నాకు మధ్యలో ఒక ఎంఓయూ జరిగింది, దాని ప్రకారం నేను ఒక 3 సంవత్సరాలు కాంట్రాక్ట్ ఇస్తాను మీకు. 1 సంవత్సరం మీరు మీ కాంట్రాక్ట్ కోసం నేను ఫుల్ఫిల్ అయ్యాము, మీరు మీ వల్ల నాకు లాభం అయింది అంటే తెలంగాణ స్టేట్ కి మోర్ దెన్ 700 కోట్ల లాభం అయింది. ఒక యూటిలిటీ వీక్ లో 1000 కోట్లు ఏమైతే ఇన్వెస్ట్మెంట్స్ జరిగాయి తెలంగాణలో. సో ఫస్ట్ ఇయర్ వాజ్ వెరీ మచ్ సక్సెస్ఫుల్. తర్వాత సడన్ గా మీ ప్లేస్ లో ఇంకొక పర్సన్ వచ్చేసి మీరు నాకు ఎంటర్ అయిన కాంట్రాక్ట్ ని ఒకవేళ క్యాన్సిల్ చేసేస్తే అప్పుడు ఎవరు చేసినట్టు తప్పు? కొత్త వ్యక్తి తప్పు చేసినట్టే కదా. మన కాంట్రాక్ట్ వాజ్ సో సక్సెస్ఫుల్, యాజ్ పర్ కాంట్రాక్ట్ ఓని ఫస్ట్ ఇయర్ చాలా చాలా సక్సెస్ఫుల్ గా వెళ్ళింది. మొత్తము ప్రపంచ వ్యాప్తంగా హైదరాబాద్ పేరు అంతా బ్రాండ్ ఇమేజ్ కేటీఆర్ గారు పెంచారు, కేటీఆర్ గారి వల్ల అయింది. ఓకే, అలాంటి బ్రాండ్ ఇమేజ్ ని అదే ప్రపంచ దేశాలలో ఈ ఫార్ములా ఈని క్యాన్సిల్ చేసుకుంటూ తప్పు చేసింది ప్రజెంట్ సర్కార్, కాంగ్రెస్ ప్రభుత్వం సర్కారు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో. సో అది ఏదైతే ఉందో తన మెయిన్ ప్రయత్నం ఏంటంటే నామరూపాలు లేకుండా, పేరు లేకుండా చేసేస్తా అంటే ఇది కేటీఆర్ గారు పర్సనల్గా చేసుకున్నది కాదు కదా, తెలంగాణ కోసం చేసినది. సో ఆయన సీఎం అయ్యాక పాత ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు చేసినా ముందుకు తీసుకెళ్ళాలి. సో ఆ కార్యక్రమాన్ని ఆపే హక్కు తనకేముంది? సో అలా చేశారు. చేసేసి దాంట్లో ఏదో తీసుకొద్దాము, ఆ కేసులో ఏదో ఇరికిద్దాం అనుకున్నారు. ఇన్ఫాక్ట్ దిస్ నథింగ్ లైక్ దాట్. ఓపెన్ గా కేటీఆర్ గారు మొత్తం మీకు పాయింట్ టు పాయింట్ 1946 నుంచి ఫార్ములా అంటే ఫార్ములా 1 నుంచి కార్డ్స్ ఏదైతే ఉందో ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి ఏ దేశాలు కండక్ట్ చేశాయి అక్కడ నుంచి లాస్ట్ వరకు జరిగిన ఇష్యూస్ వరకు కూడా కేటీఆర్ గారు చాలా చక్కగా చెప్పారు. సో అలాంటిది ఏమీ జరగలేదు, కావాలని ఏదో విధంగా ఇరికించాలి. సో అదే ప్రయత్నం జరుగుతుంది. కేసు లేని దాన్ని కేసు చేయాలని చూస్తున్నారు. సో చాలా తప్పది. రైట్. అయితే త్వరలో మన తెలంగాణకి ఒలింపిక్స్ తీసుకురాబోతున్నామని సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నారు. దాని గురించి మీ కామెంట్ ఏంటి? చాలా మంచిది, తీసుకురావాలి యాక్చువల్గా. సో తీసుకురావాలి. నేను బీయింగ్ ఐ లైక్ స్పోర్ట్స్ అలాట్. సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఇలాంటివి జరగాలి, జరిగితేనే కదా ప్రపంచవ్యాప్తంగా మనది తెలంగాణ ముందుకు అంటే పేరు మారుమోగిపోతుంది. ప్లస్ అదే విధంగా చాలా ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. ఒలింపిక్స్ చేయడం, మరి అంత పెద్ద ఒలింపిక్స్ చేయాలనుకున్న అతను ఫార్ములా ఈ కార్స్ ఏదైతే జరిగిందో ఈ ప్రాజెక్ట్ గురించి తెలియదా? ఇప్పుడు మొన్న ఫుట్బాల్ ఏదో చేశారు, ఫుట్బాల్దే అనుకుంటా కదా, 20 crores ఏమో పెట్టారు ఒక మ్యాచ్ ది సంథింగ్ ఎక్స్పెన్సెస్. సో ఇంత ప్రెస్టీజియస్ ఫార్ములా ఈని చేసినప్పుడు ఏమైంది? సో ఇప్పుడు ఈ స్పోర్ట్స్ అన్నిటి పెట్టి ఒలింపిక్స్ తెస్తా అంటున్నారు. తెచ్చినప్పుడు హీ నోస్ కి ప్రతి గవర్నమెంట్ కూడా ఇట్లాంటి కార్యక్రమాలు తప్పకుండా చేస్తుంది. చేసినప్పుడల్లా తప్పేముంది? సో తను అదే చేయబోతున్నారు కదా. నెక్స్ట్ ఈజ్ గోయింగ్ టు లైక్ ఒక స్పోర్ట్ ఈవెంట్ని ఒలింపిక్స్ని తీసుకురావాలని చూస్తున్నారు. ఇట్స్ ఈస్ వెరీ గుడ్, వీ వెల్కమ్. అట్లాంటివి చేస్తే అందరూ వెల్కమ్ చేస్తారు కదా, కంప్లీట్ సపోర్ట్ ఉంటుంది అట్లాంటి ఇష్యూస్ చేస్తే. కానీ నాకు తెలిసి అసలు మరి ఒలింపిక్స్ వచ్చే అవకాశం ఉందంటారా? అంటే ఇప్పుడు ఇవన్నీ అప్రిషియేట్ చేయలేకపోతున్నారు. పాత గవర్నమెంట్ చేసిన ఏ ఇష్యూస్ ఏ స్పోర్ట్స్ని కూడా అప్రిషియేట్ చేయలేని వ్యక్తి అట్లాంటిది ఒలింపిక్స్ తెస్తారు, దాన్ని సక్సెస్ఫుల్గా ఇది చేస్తారని మరి హోప్ అయితే లేదు. చూద్దాం. మళ్ళీ ప్రపంచ దేశాల ముందు పరువు పోకుండా చాలా జాగ్రత్తగా ఇష్యూని తీసుకెళ్ళి చాలా చక్కగా విజయవంతంగా ఒలింపిక్స్ ఒకవేళ నిజంగా తీసుకురాగలిగితే తెలంగాణకి చాలా మంచిది, చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. రైట్, ఇది అడ్వకేట్ లలితారెడ్డి తోటి ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.